ఫస్ట్ ఈ కమెంట్ ఒక్కసారి చూడండి. ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రీవియస్ వీడియోలో కమెంట్ చేశారు. అండ్ అతని కన్ఫ్యూజన్ నాకు క్లియర్ గా అర్థమైంది. నేను లాస్ట్ టైం గ్రూప్ డి జాయిన్ అయ్యి డ్రైనేజ్ క్లీనింగ్ చేశాననే వీడియోలో హైయర్ లెవెల్ జాబ్స్ కి ట్రై చేయండి, మీకు క్వాలిఫికేషన్ ఉంది కదా అని చెప్పాను. అండ్ ఆ తర్వాత వరుస పెట్టి గ్రూప్ డి మీద 4-5 వీడియోస్ వదిలేను అనమాట. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఇవన్నీ. సో ఆ తర్వాత ఈ కమెంట్ వచ్చింది, ఏంటి బ్రో నువ్వే గ్రూప్ డి కాకుండా పెద్ద పోస్టులు ట్రై చేయమంటావు అండ్ మళ్ళీ గ్రూప్ డి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తావు అని ఒక డౌట్ అనమాట. ఇది తినకే కాదు చాలా మందికి ఉండే డౌటే అనమాట. సో నా ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతే ఆడికి టీ కాఫీలు ఎవడు అందిస్తాడు. ఇది నేను చెప్పేది హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇదే రియాలిటీ. ఏంటంటే అందరికీ ఒకే జాబ్ రాదు, ఒక్కొక్కడికి ఒక్కో జాబ్. అండ్ అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోవాలని కాదు, దాని కింద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ వాటికి కూడా మ్యాన్ ఫోర్స్ అవసరం. అండ్ నీ వాల్యూ ఎంత, నీ వర్త్ ఏంటి, నువ్వెంత కష్టపడుతున్నాను దాన్ని బట్టి జాబ్ డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పింది చాలా హార్ష్గా అనిపించేట్టు గ్రూప్ డి టీ కాఫీలు అందించుకునే వాళ్ళతో పోలుస్తున్నావు, రైల్వే జాబ్ ఇదేదని మీకు అనిపించవచ్చు. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, నీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ డిగ్రీ కానీ ఉంటే నువ్వు ఆ లెవెల్కి ట్రై చేయి. ఆ లెవెల్కి ట్రై చేసావు అంటే నీకు అట్లీస్ట్ ఆ జాబ్ అయినా అవుద్ది, లేదా దాని కిందవైనా అవుతాయి. ఒకడు జాబ్ కొట్టడం అనేది ఒక ఫ్యాక్టర్ మీద, ఒక చదువు మీద ఉండదు అనమాట. వెనకతల ఫైనాన్షియల్ స్టేట్ మీద ఉంటది, వాడున్న సిచ్యువేషన్ బట్టి ఉంటది, అండ్ వాడి అవసరాలు బట్టి ఉంటది అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకునే ఒకడు ఒక జాబ్ లోకి జాయిన్ అవుతాడు. ఇంత చెప్తున్నాను, నేనే గ్రూప్ డి జాయిన్ అవ్వకూడదు, నాకు బీటెక్ ఉంది, నేను దాని మీద ఎన్టీపీసీఆర్ సీజీఎల్ ఏవో ట్రై చేసుకోవచ్చు, కానీ నేను గ్రూప్ డి ఎందుకు జాయిన్ అంటే నా సిచ్యువేషన్ అనమాట. అంటే నేను ఆ టైంకి నాకు ఎందుకు జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అనేది. ఇలా ప్రతి ఒక్కడికి ఒకటి ఉంటది అనమాట. అండ్ దాంతో పాటు నీ వర్త్ ఏంటి, నువ్వు ఎంత కష్టపడగలవు, నీకు ఏ లెవెల్ కావాలి. ఇప్పుడు నీకు ఐఏఎస్ కావాలి అంటే నువ్వు దానికే కష్టపడు, ఆ లెవెలే ప్రాక్టీస్ చేయి. అంతేగాని గ్రూప్ డి జాయిన్ అయిన వాడికి వర్త్ లేదు, ఐఏఎస్ కొట్టలేడని కాదు. ఇట్స్ యువర్ డెసిజన్. సో నువ్వు డిసైడ్ అయ్యో గ్రూప్ డి జాబ్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ప్రిపరేషన్ వీడియోస్ చేశాను, చాలా వీడియోస్ చేశాను అనమాట. సో ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మీరు ఎంత కష్టపడగలరు, మీ వర్త్ ఏంటి, దానికి తగ్గ జాబ్ నువ్వు చేస్తున్నావా లేదా. చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు, నిన్నేం ఆపుతుంది, నువ్వు సెటిల్ అయిపోయావా, లేదా నీకు డబ్బులు ఎక్కువ అయిపోయా, లేదా నీకు ఇంకా ట్రై చేసే ఓపిక లేదా. సో అది నువ్వు రియలైజ్ అవ్వాలన్నమాట. ఈ జాబ్ నీకు నిజంగా బాగుంది, నీ ఫైనల్ స్టేజ్ లో జాబ్ వచ్చింది, నీకు ఏజ్ అయిపోతుంది, లేదా నీ ఫైనాన్షియల్ గా కానీ నీ పర్సనల్ గా కానీ నీకు చాలా సాటిస్ఫై చేస్తుంది ఈ జాబ్ అనుకుంటే నువ్వు ఈ జాబ్ చేయడం 100% కరెక్ట్. దాన్ని ఎవరో తప్పు అనరు. అసలు ఇది జాయిన్ అవ్వదు అని ఏమీ ఉండదు. సో గ్రూప్ డి జాబ్ ఏం కంఫర్టబుల్ జాబ్ కాదు, హయ్యర్ లెవెల్ పోస్ట్ కాదు, అందులో కష్టం ఉంటుంది, ఎందుకంటే అది లో లెవెల్ జాబ్ కాబట్టి. సో ఈ లో క్యాడర్ జాబ్ లో ఎంత కష్టం ఉంటుందో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి జాయిన్ అయ్యావు అంతే. అడ్వైజ్ ఏంటంటే, నీ క్వాలిఫికేషన్ నుండి కష్టపడగలవు అన్నప్పుడు ఇంకా బెటర్ వే ట్రై చేయు. అండ్ నువ్వు ఈ గ్రూప్ డిలోనే జాయిన్ అయ్యి ప్రమోషన్స్ తో కానీ లేదా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ తో కానీ రాసుకుంటూ వెళ్తాను అంటే అది నీ ఇష్టం. సో టైం టేకింగ్ ప్రాసెస్ నా దృష్టిలో. చాలా మంది చెప్తారనమాట, ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి లైఫ్ లో ఎప్పుడు అనేసి. కానీ నీకు లిఫ్ట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు నువ్వు వాడుకోవడం వల్ల అసలు తప్పే కాదు. అలాగని షార్ట్ కట్స్ ఎప్పుడు తీసుకోక లైఫ్ లో. సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఇక నేను లిఫ్ట్ అంటున్నానంటే దాని మీనింగ్ నీ స్ట్రెంగ్త్, నీ స్కిల్, నీ హార్డ్ వర్క్, ఇవే అనమాట. దీంతో నువ్వు సింగిల్ షాట్ లో పెద్ద జాబ్ ట్రై చేయగలిగినప్పుడు అవే ట్రై చేయి. ఒక్కడు మెట్లెక్కి వెళ్ళాడు అని అందరూ ఎక్కాల్సిన పని లేదు. మనం న్యూస్ లో చాలా చూస్తూ ఉంటాం అనమాట, ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అయ్యింది టాప్ 8 ర్యాంక్ కొట్టి అనేసి, అండ్ బస్ డ్రైవర్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అయ్యింది కదా అని చెప్పి తన కూతురునో కొడుకునో మళ్ళీ నువ్వు లో లెవెల్ నుండి స్టార్ట్ చేయని ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే నీకు స్కిల్, నీ క్యాలిబర్, నీకు అవైలబిలిటీ ఉంది అంటే నువ్వు పక్కా హైయర్ లెవెల్కి ట్రై చేయాలి. వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. మీలో చాలా మందికి ఈ వీడియో అఫెన్సివ్ గా అనిపించవచ్చు, కానీ నేను చెప్తుంది ఏంటి అంటే క్లియర్ గా వినండి. ఈ జాబ్స్ మంచివి కాదు అని కాదు, ఈ జాబ్స్ లో కష్టం ఉంటది. ఆ కష్టాన్ని నువ్వు ఓకే చేసుకొని వెళ్తున్నావా లేదా అనేది నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో. లేదు అన్నప్పుడు ఎందుకు, అది నా క్వశ్చన్. దాన్ని ఆలోచించు అంతే. నీకు క్వాలిఫికేషన్ లేదు, లేదా నీకు ఇప్పుడే జాబ్ కావాలి, లేదా నీకున్ని జాబ్ ఇదే, నీకు ఏజ్ అయిపోతుంది, దీన్ని ఎలా వదలకూడదంటే నువ్వు 100% కష్టపడు, నువ్వు 100% చదువు. చాలా మంది కొత్తగా బిగినర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ గ్రూప్ దీన్ని ఒక ట్రయల్ లా కూడా చూస్తారనమాట. అంటే వస్తే వెళ్దాం లేకపోతే లేదు అన్నట్టు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. లేదా ఎన్టీపీసీ రాస్తున్న వాళ్ళు కూడా ఈ గ్రూప్ డి జాబ్స్ రాస్తారు. జాయిన్ అయిపోవాలని కాదు,
వాళ్ళ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకున్నారు అనమాట. అంటే వాళ్ళు కాంపిటీషన్లో ఎంత ఉన్నారు, ఎంత ముందు ఉన్నారు, వెనకున్నారని కూడా రాస్తారనమాట. సో నువ్వు ఈ కాంపిటేటివ్ కొత్తగా వచ్చో లేదా ప్రిపరేషన్ ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నావు అంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకో. నీకేంటి, నువ్వు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది. అండ్ మన ఛానల్లో కూడా ప్రిపరేషన్కి వీడియోస్ చాలా చేశాను, ఒకసారి చూడు. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి లేదా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏ బుక్స్ యూస్ అవుతాయి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. అండ్ ఆ బుక్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఓస్వాల్ బుక్స్ అయితే మనకు 10% కూపన్ కోడ్ కూడా వస్తుంది, మను10 అని ఎంటర్ చేస్తే డిస్కౌంట్. సో ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. అండ్ బుక్స్ యూజ్ అవుతాయి, చదువుకోండి. అండ్ ఆలోచిస్తూ ఆగిపోవద్దు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అంతే ఈ వీడియోకి. నీ క్యాలిబర్ ఏంటో తెలుసుకొని నీ దమ్ము ఏంటో చూపి సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిరా, మనోజ్ జర్నీ. పో, సైనింగ్ ఆఫ్.